అండి, అందరికీ నమస్కారం. టుడే స్పెషల్ కాకరకాయ వెల్లుల్లి కారం అండి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. ముందుగా 1/2 కిలో కాకరకాయ తీసుకుందామండి. అవి ముందుగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత తొట్టాలు ముందర వెనకాల కట్ చేసుకొని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుందామండి. మరి చిన్నగా సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్టు, సగం టీ స్పూన్ పసుపు వేసుకొని కొంతసేపు వాటిని నానబెడదామండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పు, ఉద్దిపప్పు 2 అండి, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అన్నీ ఒక మీడియం సైజులో మీడియంగా దోరగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్నప్పుడే మనకి స్మెల్ వస్తుంది సూపర్గా, అప్పుడే తెలిసిపోతుంది మనకి వేగినాయో లేదో. అలాగే ఈ కాకరకాయ ఉంది కదా, ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇట్లా పిండుకుందామండి. ఎందుకంటే దాంట్లో ఉన్న చేదు అంతా పోతుంది. ఇలా నీళ్ళు అనేది దాంట్లో ఉంటుంది కాబట్టి పక్కన తీసి పెట్టుకుందాం. అలాగే ఇంతకుముందు అవన్నీ మసాలా పట్టుకున్నాం కదా, అవి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అలాగే ముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్, అలాగే వెల్లుల్లి అండి, తగినంత వెల్లుల్లి వేసుకొని మిక్సీ పెట్టుకుందాం, పక్కన పెట్టుకుందాం. అలాగే అదే కడాయిలో ఈ కాకరకాయ ఉంది కదా, దాన్ని ఫ్రై చేసుకుని దీంట్లోకి ఒక చిన్న టిప్ చెప్తానండి నేను. దాంట్లోకి మజ్జిగ, అవునండి మీరు విన్నది నిజమే, మజ్జిగ వేసుకుంటే కనుక చేదు అనేది ఉండదండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, ఈ టిప్ సక్సెస్ఫుల్ అయింది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇలా మధ్యలో ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఆ మజ్జిగ అనేది బాగా ఆవిరి అయిపోతే తర్వాత పక్కన తీసి పెట్టుకుందాం. ఇలా ప్లేట్లెట్ పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కినాక ఈ కాకరకాయ ఉంది కదా, దీన్ని దాంట్లోకి యాడ్ చేసుకుని మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. ఎంత మనం ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మధ్యలో చూస్తూ ఉండాలి, ఎందుకంటే కింద మాడకన్నా చూసుకోవాలి కాబట్టి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కరివేపాకు ముందే వేస్తే కాకరకాయ పొత్తో పాటు మాడిపోతుందండి. అలాగే ఇలా వేసామంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది, కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం, అది యాడ్ చేసుకొని 2 మినిట్స్ అండి అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే మాడకన్నా చూసుకోవాలండి. అలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వేడి అన్నంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.